వెల్కమ్ బ్యాక్. కోల్కతా డాక్టర్ కేస్. ఈ కేసులో ఎటు చూసినా మనకి కనిపించేవి ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులు. దీంట్లో ఏకంగా సీఎం అండ్ కొన్ని పోస్టులకి ముఖ్యంగా ఉన్న మమతా బెనర్జీ గారు మనకి చాలా క్రూషియల్ రోల్ లో కనబడుతూ ఉంటారు. ఈ కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కనిపిస్తూ ఉన్నారు. మనకి తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కేసులో సుప్రీం కోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న హైకోర్టే కాకుండా ఇప్పుడు సుప్రీం కోర్టులో పెద్ద పెద్ద జడ్జిలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కేసు యాక్చువల్ గా సిబిఐకి అప్పచెప్పబడింది. అక్కడ జరిగిన ఆ ఘోరాన్ని చూసిన వాళ్ళు అండ్ అక్కడ జరిగిన ఘోరాన్ని చూసిన తల్లిదండ్రులు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే అక్కడ జరిగిన విషయంలో 150 ml వరకు సీమన్ ఉందని తెలిసింది. సో ఇది ఒక్కరు చేసిన పని కాదు, చాలా మంది చేసిన పని. అది కూడా గ్యాంగ్ రేప్ అని తెలుస్తుంది. స్టోరీలోకి వెళ్తే ఆ రోజు నైట్ షిఫ్ట్ పని చేసుకొని వచ్చి ఆ డాక్టర్ రెస్ట్ తీసుకుందామని వెళ్లారు. కానీ అక్కడ ఎక్కడ రెస్ట్ రూమ్స్ లేవు. సో అక్కడ ఉన్న సెమినార్ హాల్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుందామని అనుకున్నారు. సో అలా ఆ రెస్ట్ రూమ్ లో, అంటే అక్కడ సెమినార్ హాల్ అన్నమాట. సో ఇంత అధ్వానంగా ఉన్న హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవడానికి కూడా రూమ్స్ లేని హాస్పిటల్లో ఇక్కడ డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. సో అక్కడ ఆ సెమినార్ హాల్ లో రెస్ట్ తీసుకుందామని ఆ డాక్టర్ వెళ్లారు. అలా 3 o'clock షిఫ్ట్ అయిపోయిన తర్వాత నిద్రపోవడానికి వెళ్లారు. అప్పటికి కూడా 3 o'clock కి వాళ్ళ సిస్టర్ తో మెసేజెస్ చేస్తూ ఉన్నారు. కానీ తర్వాత నిద్రపోయారు. తర్వాత ఏం జరిగిందంటే అలా పడుకున్న ఆ మనిషి ఇంకా నిద్ర నుంచి బయటికి రాలేదు. తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయారు. ఈ విషయం జరిగిన తర్వాత కొన్ని గంటల తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పనిచేసే వాళ్ళకి ఈ విషయం తెలిసింది. వాళ్ళు డైరెక్ట్ గా పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. కానీ అక్కడికి పోలీసులు వచ్చాక కొన్ని వింత సంఘటనలు జరిగాయి. అలా పోలీసులు వచ్చాక అక్కడ ఒక 2-3 అవర్స్ ఎవరిని రానివ్వలేదు. ఎందుకంటే ఆ పోలీసులు అక్కడున్న క్లూస్ ని మాయం చేశారు అని అక్కడున్న వాళ్ళు గుసగుసలు ఆడుతూ ఉన్నారు. ఈ కేసులో మనకి కనిపిస్తున్న ఒకే వ్యక్తి కాకుండా మనకి కనిపించని పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ దొరికిన క్లూస్ చూస్తూ ఉంటే దీంట్లో ఒక్కరి హస్తం లేదు, మీకు చాలా మంది హస్తాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పోలీసులకి ఆ విషయం తెలిసాక వాళ్ళు రావడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఎవరికి ఈ విషయం చెప్పొద్దు అని అనుకున్నారు. తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ రాగానే ఇమ్మీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ ని లోపలికి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ చూసిన దాన్ని బట్టి అండ్ వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళ రిలేటివ్స్ పెట్టిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే అమ్మ కాళ్ళు 90 degrees గా విరచబడ్డాయి. ఇది ఒక పర్సన్ చేసేదాన్ని కాదు, చాలా మంది కలిస్తేనే ఇలా బోన్స్ విరగొట్టగలుగుతారు. అండ్ ఆమె మొహం మీదున్న చారలు గమనిస్తే ఆమె చాలా ఫైట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ పోలీసులు వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులు ఆ అమ్మాయి బాడీని కవర్ చేయకుండా అలానే వదిలేశారు. అండ్ చిన్న బ్లాంకెట్ ఒకటి కప్పారు. ఆ ఇమేజెస్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అలా 4-5 అవర్స్ టైం గడిపిన తర్వాత అప్పుడు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అప్పటికే ఈ వార్త వైరస్ లా వ్యాపించింది. పబ్లిక్ రోడ్డు మీద ఉండి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రొటెస్ట్లతో జనాలు ముందుకు రావడం జరిగింది. ఇలాగే ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా దీనిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడున్న సీఎం మమతా బెనర్జీ గారు ఈ కేసులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఎలాగంటే ఆమె చేసిన పని చూస్తుంటే ఎన్నో అనుమానాలకి తావుతీస్తుంది. ఎందుకంటే ఆమె చాలా పదవిలలో ఉన్నారు. ఆమె అనుకుంటే ఈ కేసుని చాలా సులభంగా సాల్వ్ చేయగలుగుతారు. కానీ ఆమె చేసింది ఏంటంటే ఆమెని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆమె మీదే ఆమె వెలిగేషన్స్ వేసుకున్నట్టు జరిగిందన్నమాట. యాక్చువల్ గా ఈ కేసు సాల్వ్ చేయాల్సింది అక్కడున్న ప్రభుత్వం. అక్కడున్న ప్రభుత్వమే ఈ కేసుని సాల్వ్ చేయాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ మ్యాజిక్కో నాకు అర్థం అవ్వలేదు ఇప్పటి వరకు. అలా చూస్తూ ఉండంగా ఈ వార్త దేశం మొత్తం వ్యాపించింది. అలా ఒక్కొక్కరు ఆ చనిపోయిన వ్యక్తిని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆ పని చేసిన వాళ్ళు మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న ప్రజలు డిమాండ్ చేసేది ఏంటంటే అలా చేసిన వ్యక్తులకి తప్పకుండా ఉరిశిక్ష వేయాలి అని చెప్పి. అక్కడ ఆ పని చేసిన వ్యక్తిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళ చెల్లెలు కూడా ఆ పర్సన్ ని ఉరి తీయమని చెప్పారు. ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వింటూ ఉంటే ఆ పర్సన్ ఎంత మూర్ఖుడో మనకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు ఎలాగో అక్కడ పోలీసులకు ఈ వ్యక్తులు అలా, అంటే అండర్ కవర్ ఆఫీసర్లు అనమాట.
అంటే అండర్ కవర్ అంటే అండర్ కవరే కాదు. ఎన్నో విధాలుగా వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. అంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్‌లు పాస్ చేయడం అండ్ కొంతమంది క్రిమినల్స్‌ని పట్టుకోవడం అలా. సో, అలాంటి పర్సన్స్‌లో ఈ పర్సన్ ఒకరనమాట. సో, ఈ పర్సన్‌కి చాలా హాస్పిటల్స్‌లో అండ్ చాలా మాల్స్‌లో ఎటువంటి పర్మిషన్ లేకుండా లోపలికి రానిస్తూ ఉంటారు. సో, అలాంటిదే ఈ కేస్ కూడా. ఈ పర్సన్ ఎవరిని అడగకుండా ఈ హాస్పిటల్‌లోకి ఏ విషయం గురించి వెళ్ళాడో తెలీదు కానీ లోపలికి ఎంటర్ అవ్వడం మాత్రం జరిగింది. లోపలికి ఎంటర్ అయ్యాక ఆ పర్సన్ ఏం చేశాడో మనందరికీ తెలుసు. అక్కడ పడుకొని నిద్రిస్తున్న ఆ డాక్టర్ గారిని ఎవరు చెప్పుకోలేని విధంగా ఆ డాక్టర్ గారి మరణానికి కారణమైన వ్యక్తే ఈ వ్యక్తి. అండ్ ఈ వ్యక్తే కాదు, దీని వెనకాల చాలా మంది హస్తం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అండ్ అక్కడికి ఒక పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. చూస్తూ ఉంటే ఆ పెద్ద మనిషి హస్తం గూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో, అందుకనే మన మమతా బెనర్జీ గారు ఈ ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లూస్‌ని చెరిపేయడానికి. చెరిపేయడం అంటే ఆమె వచ్చి చెడిపోయారు. యాక్చువల్‌గా ఏమైందంటే ఇలా ప్రొటెస్టులతో రూపంలో చాలామంది హాస్పిటల్ లోపలికి వచ్చి అక్కడ ఉన్న ఫర్నిచర్‌ని, మిగతా వస్తువులను విరగ్గొట్టడం జరిగింది. అండ్ అసలు ఇలాంటి విషయం జరిగిన ప్లేస్‌లో ఎవ్వరిని రానివ్వకూడదు. కానీ అక్కడ పోలీసులు మాత్రం ఈ ప్రొటెస్ట్‌లు చేయించే వాళ్ళని అక్కడికి రానించారు. అండ్ అక్కడున్న క్లూస్‌ని చెడిపేయడానికి ప్రయత్నించారు. అండ్ అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి దగ్గరలో ఉన్న ప్లేస్‌లో రెనోవేట్ చేయడం జరిగింది. అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తూ ఉంటే హాస్పిటల్ వాళ్ళు గూడా అక్కడ ఉన్న క్లూస్‌ని చెడిపేద్దామని ప్లాన్ వేశారు. సో, దీన్ని బట్టి చూస్తూ ఉంటే దీని వెనక చాలా పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో, ఇప్పటి వరకు ఏం జరిగిందంటే చాలా మంది ప్రజలు దేశవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమెకి, వాళ్ళ పేరెంట్స్‌కి న్యాయం జరగాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏందంటే మన దేశంలో గూడా అరబ్ కంట్రీస్ లాగా రూల్స్ తీసుకురావాలి అని చెప్పి. ఏమైనా ఇలాంటి తీట పనులు చేస్తే ఇమ్మీడియేట్‌గా పబ్లిక్‌లో ఉరిదీయాలి. సో, ఎప్పుడైనా మన దేశం సేఫ్‌గా ఉండాలి అండ్ అందరిని రక్షిస్తూ ఉండాలి అంటే ఇలాంటి రూల్స్‌ని తీసుకురావాల్సిందే. అప్పుడే మన దేశంలో ఉన్న ఇలాంటి మూర్ఖులను మనం కట్టడి చేయగలం. సో, ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరుచుకొని ఇలాంటి రూల్స్ పైన దృష్టి పెట్టి అండ్ ఇలాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటేనే మన దేశం చాలా ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతుంది. అండ్ చాలా మందికి సేఫ్‌గా ఉంటుంది. అలాగే ఇలాంటి కేసులని చాలా ఫాస్ట్‌గా సాల్వ్ చేయడం గూడా మన దేశం మీద ఉంది. ఎందుకంటే చాలామంది టూరిస్టులు రావడానికి భయపడుతూ ఉంటారు. సో, వాళ్ళ నమ్మకాన్ని రాబట్టాలి అంటే మనం ఇలాంటి వాటి మీద చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి కొన్ని రూల్స్ తీసుకొస్తే మన దేశం ఫాస్ట్‌గా డెవలప్‌మెంట్ వైపు ముందుకు వెళ్తూ ఉంటుంది. సో, మన దేశం డెవలప్‌మెంట్ అండ్ ఇలాంటి రూల్స్ తీసుకురావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కింద కామెంట్‌లో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అండ్ ఈ కేస్‌లో ఆ పని చేసిన వ్యక్తికి ఎంతమంది ఉరిశిక్ష పడాలి అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న చాలా మందికి శిక్ష పడాలని ఎంతమంది కోరుకుంటున్నారో కూడా చెప్పండి. అండ్ ఇంక ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కింద కామెంట్‌లో కామెంట్ రాయండి. బాయ్ బాయ్. మీరిచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా